ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వేల ఎకరాల్లో మామిడి తోటలున్నా మార్కెటింగ్ సౌకర్యం లేక రైతులు నష్టపోతున్నారు. బెల్లంపల్లిలో మామిడి మార్కెట్ నిర్మించినప్పటికీ ట్రేడర్లు ముందుకు రాకపోవడం, కోల్డ్ స్టోరేజ్ సౌకర్యం లేకపోవడంతో కొనుగోలు జరగడం లేదు. దీంతో మామిడి మార్కెట్ అలంకారప్రాయంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒకే ఒక్క మ్యాంగో మార్కెట్ బెల్లంపల్లిలో ఉంది. అది రైతులకు ఏమాత్రం ఉపయోగపడడం లేదు. సాధారణంగా ఎక్కడైనా మామిడి కొనుగోలు చేయాలంటే ట్రేడర్లు, కమిషన్ ఏజెంట్లు మార్కెటింగ్ శాఖ నుంచి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి. కానీ బెల్లంపల్లిలో కొనుగోళ్లకు ఎవరూ ఆసక్తి చూపటం లేదు. మార్కెటింగ్ శాఖ అధికారులు ట్రేడర్లు, కమిషన్ ఏజెంట్లతో సమావేశమై అవగాహన కల్పించారు. అయినా లైసెన్స్ తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో క్రయ విక్రయాలు లేక మార్కెట్ నిరుపయోగంగా మారింది. చాలా మంది రైతులు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మామిడికాయలు పండించే రైతులు కూడా చాలా మంది ఇక్కడ యార్డు లేకపోవడం ద్వారా నాగపూర్కే పోయి అక్కడ మూసపోయి తెల్లముఖాలు వేసుకుని ఇంటికి రావడం జరుగుతుంది. రైతులను ఆదుకోవాలంటే వెంటనే బెల్లంపల్లిలో ఉన్న మార్కెట్ యార్డును త్వరగా తెరిపించి దానికి సంబంధించిన లైసెన్సులు ఏవో ట్రేడ్ లైసెన్సులు అంటున్నారు. ఇక్కడ అధికారులను అడిగితే అవి కూడా త్వరగా ఇప్పించి ఇక్కడి రైతులను ఆదుకోవాల్సిందిగా మేము వేడుకుంటున్నాం. 2015లో బెల్లంపల్లికి మ్యాంగో మార్కెట్ మంజూరు చేసింది సర్కార్. 1,26,00,000తో మార్కెట్ నిర్మించారు అధికారులు. 2 మ్యాంగో కవర్ షీట్స్ ప్రహారీ కూడా నిర్మించారు. ఆ తర్వాత అదనపు సౌకర్యాల కోసం 2023లో మరో 1,18,00,000 కేటాయించింది ప్రభుత్వం. వీటిలో 8 లక్షలతో ఆర్ఓ ప్లాంట్, 36 లక్షలతో మార్కెట్లో సీసీ రోడ్డు వేశారు. మిగతా 74 లక్షలతో మరో కవర్ షీట్ నిర్మించాల్సి ఉండగా ఇప్పటికీ ఆ పనులు ప్రారంభించలేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. 2 షెడ్లను నిర్మించడం జరిగింది. అయితే దీనికి ఈ షెడ్లకు అనుబంధంగా కోల్డ్ స్టోరేజ్ నిర్మించకపోవడంతో ఇక్కడ రైతులు ఎవరు మార్కెట్కి రాకపోవడం, ఇక్కడ మార్కెట్ యార్డు ప్రారంభించకపోవడంతో మరి రైతులు ఇబ్బంది పడుతున్నారు. క్రయ విక్రయాలు జరిపేటువంటి వ్యాపారులకి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వారికి లైసెన్స్ లేని వారికి లైసెన్సులు ఇప్పించి అమ్మకం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించి రైతులను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. స్థానిక మార్కెట్లో కొనుగోళ్లు జరగక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి సంవత్సరం మహారాష్ట్రలోని నాగపూర్ మార్కెట్ పైనే ఆధారపడుతున్నారు. అక్కడ కమిషన్ ఏజెంట్ల చేతిలో నష్టపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో బెల్లంపల్లిలో మార్కెట్ ఉన్నా నిరుపయోగంగా మారిందంటున్నారు రైతులు. ఇక్కడ బెల్లంపల్లిలో ఎప్పుడు చూసినా ఏ పని చేసినా కానీ అర్ధంతరంగా ఆగిపోయి అది శిథిలావస్థకు రావాల్సిన ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ను కూడా 2 షెడ్లను నిర్మించి ఏర్పాటు చేశారే తప్ప ఇక్కడ కనీస సౌకర్యాలు కానీ ఎటువంటి విక్రయ కేంద్రాలు కానీ నిర్వహించలేదు. మామిడి పంట పూతకు వచ్చే దశలో నాగపూర్ నుంచి దళారులు వచ్చి ముందుగానే రైతులతో ఒప్పందం చేసుకుంటున్నారు. మామిడి పంటకు కొంత అమౌంట్ అడ్వాన్స్ గా రైతులకు ఇస్తున్నారు. దీంతో పంట మొత్తం దళారి చేతికి వెళ్తుంది. ఈ కారణంగానే ట్రేడర్లు కొనుగోళ్లకు ముందుకు రావడం లేదన్న వాదనలు ఉన్నాయి. వ్యవసాయ శాఖ అధికారులు కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసి దళారులను అరికట్టగలిగితే మామిడి మార్కెట్లో క్రయ విక్రయాలు జరిగే అవకాశం ఉంది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించుటకై మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఆసక్తి గల మ్యాంగో మార్కెట్ యొక్క వ్యాపారస్తులు నేరుగా కార్యదర్శి గారిని సంప్రదించి మీరు లైసెన్స్ పొందవలసిందిగా కోరనేనది. దళారుల నుండి మోసం పోకుండా నేరుగా రైతులు తమ సరుకుని మంచి గిట్టుబాటు ధరకు అమ్ముకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. బెల్లంపల్లి మార్కెట్లో కొనుగోళ్లు జరిగేలా మార్కెటింగ్ శాఖ అధికారులు చొరవ తీసుకోవాలంటున్నారు రైతులు. కొనుగోళ్లు ప్రారంభించి దళారులు మహారాష్ట్ర మార్కెట్లలో ఏజెంట్ల చేతిలో నష్టపోకుండా చూడాలని కోరుతున్నారు.